ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీ అండ్ పీస్ఫుల్ గా ఉండాలి అని కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ కంప్లీట్ టూర్ ని నేను షూట్ చేశాను. సో నుమైష్ ప్లేస్, డిస్టెన్స్, టైమింగ్స్ అండ్ ప్రైసెస్ ఇలా అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. మేము BHEL నుండి స్టార్ట్ అయ్యాము. అక్కడి నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ 16 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము BHEL టు మియాపూర్ క్యాబ్ తీసుకొని మియాపూర్ నుండి మెట్రోలో వెళ్ళాము. యాక్చువల్‌గా అందరూ ఈ ఎగ్జిబిషన్‌కి ఎళ్ళటానికి నాంపల్లి మెట్రో స్టేషన్‌లో దిగమని చెప్తారు. కానీ నాంపల్లి ఎగ్జిబిషన్ దాటాక గాంధీ భవన్ స్టేషన్‌లో దిగితే మనకి ఆ మెట్రో స్టేషన్ దిగగానే నుమైష్‌కి ఎంట్రన్స్ ఉంటుంది. అదే నాంపల్లి మెట్రో స్టేషన్‌లో దిగితే మనకి ఈ నుమైష్ 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మళ్ళీ అక్కడి నుండి ఆటో ఆర్ క్యాబ్‌లో రావాలి. సో ఎవరైనా ఇటు నుండి వెళ్ళేవాళ్ళు ఉంటే గాంధీ భవన్ స్టేషన్‌ని ప్రిఫర్ చేయండి. యాక్చువల్‌గా మేము ఈ నుమైష్‌కి వెళ్ళింది సంక్రాంతి రోజు ఆఫ్టర్‌నూన్ 3కి అలా వెళ్ళాము. నార్మల్ డేస్‌లోనే ఫుల్ రష్ ఉంటుంది. అలాంటిది ఇంకా ఆ 3 డేస్ ఎలా ఉంటుందో తెలుసా? భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 డేస్‌లోనే 2,00,000 పీపుల్ విజిట్ చేశారంట. అంటే చూసుకోండి ఎంత క్రౌడ్ ఉంటుందో. చూసారు కదా! గాంధీ భవన్ స్టేషన్ దిగిన వెంటనే మనకి నుమైష్‌కి ఎంట్రన్స్ ఇదే అన్నమాట ఎంట్రన్స్. సో ఇక్కడ నుండే మనకి షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. లోపల ఉండే ఐటెమ్సే మనకి బయట గూడా ఉంటాయన్నమాట. లైక్ ఇయర్ రింగ్స్, కిడ్స్‌కి సంబంధించినవి, హ్యాండ్ బ్యాగ్స్, టాయ్స్ ఇలా అన్ని రకాల ఐటెమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి బయట కూడా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీరు ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీ తీసుకోవాలి అనుకుంటే ఎగ్జిబిషన్‌కి లోపలికి వచ్చే దారిలో అంటే ఎంట్రన్స్‌లోనే ఉంటాయి. అక్కడే తీసుకోండి. బికాజ్ లోపల కన్నా బయట కలెక్షనే ఎక్కువున్నాయి. అండ్ ప్రైసెస్ కూడా బయటే తక్కువ. క్వాలిటీ అయితే వేరియన్స్ అది ఏమి ఉండదు. సేమే ఉంటది. సో మెటల్ జుమ్కాస్, చైన్స్ అలాంటివి బయటే ప్రిఫర్ చేయండి. కలెక్షన్స్ చాలా ఉన్నాయి. చూడండి బయటే ఇంత రష్ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత క్రౌడ్ ఉంది అంటే నడవటానికి కూడా మనకి ఖాళీ ఉండదనమాట. అంత క్రౌడ్ ఉంది. ఆ ఫుల్ 3 డేస్ గూడా 60,000 పీపుల్ వచ్చారంట పర్ డే. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 50 రూపీస్. 5 ఇయర్స్ లోపు పిల్లలకి అండ్ సీనియర్ సిటిజన్స్‌కి అయితే ఫ్రీ అట. పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. 2 వీలర్ అయితే 200 రూపీస్, 4 వీలర్‌కి 500 రూపీస్. ఎంట్రీ టికెట్ కన్నా పార్కింగ్ చార్జెసే ఎక్కువుంది కదా! ఎందుకంటే ఇక్కడ పార్కింగ్‌కి ఎక్కువ స్పేస్ ఉండదు. ఎవ్రీ ఇయర్ నుమైష్‌ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ నుండి గవర్నమెంట్ సిటీ ఔట్‌కట్స్‌లో ప్లాన్ చేస్తున్నారంట. బట్ నాట్ ష్యూర్. సో ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి మొత్తం క్లాతింగే ఉంది. చాలా వరకు గూడా క్లాతింగే ఉంది అంతా. ఆహ్, క్లాత్స్ మాత్రం మ్యాక్స్ బార్గెనింగ్ ఉండదండి. ఫిక్స్డ్ ప్రైసెస్ అని బోర్డ్స్ పెట్టేశారు. బట్ కొన్ని రీజనబుల్ ప్రైసెసే ఉన్నాయి. కొన్ని మాత్రం ఎక్కువ అనిపించాయి నాకు. చూడండి 3 పీస్ సెట్ 500 రూపీస్ అంట ఫిక్స్డ్ రేట్. బట్ కాటన్ క్వాలిటీ బావుంది సాఫ్ట్‌గా. నేనైతే ఒక సెట్ తీసుకున్నాను. నాకిలాంటి చున్నీలంటే చాలా ఇష్టం. బట్ ఇవి కొంచెం కలర్ షేడ్ అయితే డబుల్ కలర్ ఉంది కాబట్టి ఆ దుపట్టా అనేది వైట్ కలర్‌లో రెడ్ వచ్చేస్తది మొత్తం కలర్ షేడ్ అయిపోయి. చూస్తున్నారు కదా! 2 పీస్ సెట్, 3 పీస్ సెట్ ఇలా సింగిల్ పీస్ గాని ఏదైనా గాని 500 రూపీస్ మ్యాక్స్ ఉన్నాయి. ఇంకా 200 రూపీస్ అలా కూడా ఉన్నాయి ఇక్కడ. మనకిక్కడ అన్ని రకాల స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ట్రేడర్స్ పెట్టారు కాబట్టి రాజస్థానీ క్లాత్స్, పంజాబీ క్లాత్స్ అని ఇలా సెపరేట్‌గా మనకి దొరుకుతాయి డ్రెసెస్ అనేవి. మనకి ఏ డ్రెస్ కావాలన్నా గూడా ఇక్కడ అవైలబుల్‌లో ఉంటాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ. బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఇలాంటివి కూడా ఫిక్స్డ్ ప్రైసే ఉన్నాయి మాక్సిమమ్. చూడండి మనకి ఈ నుమైష్ చాలా డిస్టెన్స్ నుంచి చూసే వాళ్ళకి ఎంత డిస్టెన్స్ ఉంది అని చూసే వాళ్ళకి మనకి బెలూన్స్ టైప్‌లో పెట్టారన్నమాట. వీఐపీ కిడ్స్ అని ఉంది. మరి ప్రమోటింగ్‌కో ఏమో నాకు తెలీదు. ఒక స్కూల్ నేమ్ అయితే ఉంది ఆ బెలూన్ మీద. నుమైష్‌లో చూడండి మాక్స్ 500 రూపీస్ ఫిక్స్డ్ రేట్. 500 రూపీస్ ఫిక్స్డ్ రేట్. ఇవే కనిపిస్తాయి మనకి ఎక్కువ. అండ్ ఇంకొక సైడ్ తిరిగితే మనకి జీన్స్ మీద టాప్స్, షర్ట్స్ ఇట్లా లేడీస్ వేర్ ఇట్లాంటివన్నీ ఒక 200 రూపీస్, 300 రూపీస్ అలా కూడా ఉన్నాయి. బాటమ్స్, కట్స్ అవి గూడా 300 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. అవి చూపిస్తాను మీకు వీడియోలో. మనకి మెటీరియల్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. లైక్ చుడిదార్, కాటన్, సిల్క్, జార్జెట్ ఇలా అన్ని రకాలు అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. 500-600 చెప్పారు కాస్ట్. ఇవైతే రెడీమేడ్. ఇంకొక టాప్ తీసుకుందామని చూస్తున్నాను. బట్ నాకెంతగా ఏం నచ్చలేదిక్కడ.
చాలా థిన్‌గా ఉన్నట్టు అనిపించాయి. క్వాలిటీ అంత నచ్చలేదు నాకు. ఇందులోనే మనం చేసుకోవాలన్నమాట. మోడల్ కానీ, క్వాలిటీ కానీ అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఒకటే దాంట్లో క్వాలిటీ లెస్ ఉంటాయి. మంచి క్వాలిటీ కూడా ఉంటాయి ఇందులో. మనం చేసుకునే దాన్ని బట్టి ఇంకా. నుమైష్ ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతుందని చెప్పాను కదా! యాక్చువల్‌గా ఈ నుమైష్‌ని స్టార్ట్ చేసింది 1938లో అంటండి. అంటే అప్రాక్స్ 86 ఇయర్స్‌గా పెడుతున్నారు చూడండి. గ్రేట్ కదా! ఇండియాస్ లార్జెస్ట్ ఎగ్జిబిషన్ అట. ఇది నాకు కూడా ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సెవెరల్ స్టేట్స్ నుంచి ట్రేడర్స్‌ని, విజిటర్స్‌ని అట్రాక్ట్ చేస్తుంది ఇది. యాక్చువల్‌గా ఇది ఇయర్‌లీ వన్సే పెడతారు. జాన్ 3 నుండి ఫెబ్ 15 వరకు. లైక్ జాన్ 1 నుండి గూడా పెడతారు ఒక్కొక్కసారి. జాన్ 1 నుండి ఫెబ్ 15 వరకు ఉంటుంది ఈ నుమైష్. టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్‌లో ఈవినింగ్ 4 టు నైట్ 10:30 వరకు. అదే వీకెండ్స్‌లో అయితే ఆర్ ఫెస్టివల్స్‌లో అయితే ఆఫ్టర్‌నూన్ నుండి ఓపెన్ ఉంటుంది. సో, క్లాతింగ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాషన్ యాక్సెసరీస్ స్టాల్‌లోకి వెళ్ళిపోయాను. చూస్తున్నారు గదా! ఈ క్లిప్స్ ఏది పిక్ చేసుకున్నా గూడా రూ. 20 ఫిక్స్డ్ రేట్ అని బోర్డ్ ఉంటుంది చూడండి. తర్వాత చూపిస్తాను మీకు. ఏ క్లిప్ అయినా గూడా రూ. 20 అంటండి ఇది. చూడండి ఇలా బల్క్‌గా వేసేసి మనకి ఒక బోర్డ్ అనేది పెట్టేసారు. ఇందులోనే రూ. 5 అంటే మనకి బయట రూ. 5 దొరికే క్లిప్స్ కూడా రూ. 20 పెట్టారు. అండ్ రూ. 50 బయట దొరికే క్లిప్ గూడా ఇక్కడ రూ. 20కి ఉంది. మనం చేసుకునే దాన్ని బట్టి అండి. ఏదైనా కూడా బయట తక్కువ ఉంటుంది. లోపల ఎక్కువ ఉంటుంది. అండ్ బయట ఎక్కువ ఉంటుంది. లోపల తక్కువ గూడా ఉంటుందన్నమాట మనకి. డిఫరెంట్ మోడల్స్‌లో ఉన్నాయి. చాలా స్ట్రాంగ్‌గా గూడా ఉన్నాయి క్లిప్స్. చూడండి ఫిక్స్డ్ రేట్ రూ. 20. మెయిన్‌లీ లేడీస్‌కి ఈ నుమాయిష్ స్పెషల్ అట్రాక్షన్ అండి. అన్‌లిమిటెడ్ ఉంటాయి ఇక్కడ. ఆహ్, డిఫరెంట్ మోడల్స్‌లో తక్కువ ప్రైస్‌లో అండ్ ఈ 46 డేస్‌లో అంటే జాన్ 1 టు ఫెబ్ 15 లోపు లేడీస్‌కి ఒక స్పెషల్ డే ఉంటుంది. ఈ ఇయర్ అయితే జాన్ 7న పెట్టారది అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న చైన్స్, క్లిప్స్, బటర్‌ఫ్లై క్లిప్స్, స్టోన్స్‌వి ఇవన్నీ ఉన్నాయి కదా! అవైతే కాస్ట్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఆ చైన్స్ వచ్చేసి రూ. 100, 150, 250 అట్లా చెప్తున్నారనమాట. ఇలా చిన్న క్లిప్సే రూ. 100 చెప్పారు. నేను షాక్ అయ్యాను. సో, ఇలానే ఉంటాయి కొన్ని ఎక్కువ కాస్ట్‌తో. అండ్ ఎగ్జిబిషన్‌కి 3 ఎంట్రీ గేట్స్ ఉన్నాయండి. అజంతా గేట్, గాంధీ భవన్ గేట్ అండ్ గోషమహల్ గేట్. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అజంతా గేట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా అందరూ కలిసి వచ్చినప్పుడు లోపలికొచ్చిన తర్వాత స్ప్లిట్ అయిపోతారు గదా! ఒక సైడ్ ఒకళ్ళు, ఇంకొక సైడ్ ఇంకొకళ్ళెళ్తారు. ఎంట్రీ గేట్ దగ్గరికొచ్చేసేయనని చెప్తారు లాస్ట్‌లో. బట్ ఇన్ని గేట్స్ ఉంటాయి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఏ గేట్, గేట్ 1, గేట్ 2 అట్లా ఉంటాయి. అది చూసుకొని చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ క్లిప్స్, ఈ బ్యాండ్స్ ఇవి రూ. 50 పర్ పీస్ అంట ఫిక్స్డ్ రేట్. సేమ్ స్టాల్‌లోనే ఇది కూడా ఈ బ్రాస్లెట్ కూడా రూ. 50 ఉంది. కానీ మోడల్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి. మనం అంతా చూసుకోవాలే కానీ చాలా డిఫరెంట్‌గా ఉంది మోడల్ కూడా అన్నీ. ఎవ్రీ ఇయర్ కూడా ఈ 46 డేస్‌లో ఆల్‌మోస్ట్ 25-30 లాక్ పీపుల్ విజిట్ చేస్తారంటండి. మొత్తం హైదరాబాద్‌లో ఉన్న జనమంతా ఇక్కడే ఉంటారు. ఇంకా సంక్రాంతి హాలిడేస్‌లో కాబట్టి, హాలిడేస్‌లో ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియక అన్నీ విజిట్ చేసేసిన ప్లేసే కాబట్టి, ఇక్కడికి విజిట్ చేస్తారు అందరూ. సీ థిస్ ఈ ఇయర్ రింగ్స్, స్టడ్స్ రూ. 50, రూ. 100 అంటండి. ఇయర్ రింగ్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. నేను చూపించిన ఇయర్ రింగ్స్ రూ. 50 అట. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి రూ. 150, రూ. 100 అట్లా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి. స్టడ్సే గానీ, చిన్న హ్యాంగింగ్సే కానీ ఇట్లా ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి హెయిర్ క్లిప్. హెయిర్ లీవ్ చేసుకుంటే పెట్టుకోవటానికి సింపుల్‌గా బావుంటుంది ఇది. చాలా రకాల చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఏ టు జెడ్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు. షైనీవి ఉన్నాయి. ప్లెయిన్‌వి కూడా ఉన్నాయి. ఇదొచ్చేసి ఈచ్ రూ. 50 చెప్పారు. మాక్స్ అన్నీ ఫిక్స్డ్ రేటే ఉన్నాయండి. మనం బయట చూసుకున్నట్టయితే హ్యాండ్ బ్యాగ్స్ అని, ఇయర్ రింగ్స్ అని ఇవన్నీ చూపించాను కదా! అలాంటివి మనం బయట అంటే ఎంట్రన్స్ దగ్గర మనం బార్గెయిన్ చేసుకోవచ్చు. లోపలొచ్చేసరికి శాండిల్స్ అని, హ్యాండ్ బ్యాగ్స్ అని ఇలా చిన్న ఐటెమ్స్ అన్నీ బార్గెనింగ్‌కి ఉంటాయి. ఇట్లాంటివన్నీ మాత్రం ఫిక్స్డ్ రేటే ఉన్నాయి.
అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడికి నుమాయిష్‌కి వచ్చిన వాళ్ళు చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. దొంగలు కూడా ఉంటారు. అందరికీ తెలిసిందే. క్రౌడ్ ఎక్కడ ఉంటే అక్కడ పక్కా ఇలాంటివి ఉంటాయి. సో, మీరు మీ బిలాంగింగ్స్ గాని అండ్ కిడ్స్‌ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఎంట్రన్స్‌లో చెకింగ్ కూడా ఉంటుంది. బ్యాగ్స్ అవి కూడా చెక్ చేస్తారు. చూడండి, ఇది ఇంకొక స్టాల్. ఏ స్టాల్‌లో చూసినా గూడా క్లిప్సే ఎక్కువున్నాయి. కానీ మోడల్స్ అయితే అదుర్సండి. మీరు బయట చూడని మోడల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఈ స్టాల్‌లో కూడా ఏది పిక్ చేసుకున్నా రూ. 50 అంట. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా అన్ని మోడల్స్ కూడా రూ. 50 ఈచ్ పీస్ వచ్చేసి. ఇలా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని రకాల క్లిప్స్ ఉన్నాయి. ఇది హెయిర్ బ్యాండ్ అట. కొత్త మోడల్ అనుకుంటా ఇది. నేను ఇప్పుడే చూస్తున్నాను. అండ్ మేము వచ్చింది సంక్రాంతి రోజు అని చెప్పాను కదా! సంక్రాంతి హాలిడేస్‌కి పబ్లిక్ అంతా ఆంధ్ర వెళ్ళిపోవటంతో హైదరాబాద్ రోడ్స్ అన్నీ కొంతవరకు ఫ్రీగా ఉన్నాయి. బట్ నాంపల్లి సరౌండింగ్స్‌లో అంటే ఇటు అసెంబ్లీకి వెళ్ళే దారి కానీ, హఫీజ్‌పేట్, కోటి ఇలా ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా ట్రాఫిక్ అంతా ఉంది. చాలా ట్రాఫిక్ ఉంది. అంటే హైదరాబాద్‌లో రిమైనింగ్ వాళ్ళంతా నాంపల్లి ఎగ్జిబిషన్‌ని విజిట్ చేయటానికి వచ్చేస్తున్నారు. సీరియస్‌లీ 60,000 పీపుల్ పర్ డే విజిట్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదండి అసలు. దట్ టూ కంటిన్యూయస్ హాలిడేస్‌లో. ఏ టు జెడ్ అన్నీ ఒకే చోట ఉండటంతో అందరూ ఇక్కడికి రావటానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్, ఫుడ్ కోర్ట్ ఇలా అన్నీ ఉంటాయి కదా! సో, నుమాయిష్‌కే వచ్చేస్తున్నారు జనమంతా. సో, చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఫిక్స్డ్ రేట్ బోర్డ్స్ అన్నీ పెట్టేసేసారు. రూ. 20, రూ. 50, రూ. 30 ఇట్లా అన్నీ పెట్టేసారనమాట. ఈ ఇయర్ రింగ్స్‌కొచ్చేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉన్నాయండి. బార్గెయిన్ చేస్తున్నా గూడా రేట్ అనేది తగ్గించట్లేదు ఎక్కడా కూడా. ఈ స్టాల్‌లోనే కాదు, ఏ స్టాల్‌లో అయినా కూడా ఇయర్ రింగ్స్ అనేది కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. బార్గెనింగ్ కూడా ఏమీ లేదు. ఒక చాలా తక్కువ స్టాల్స్‌లో అయితే బార్గెనింగ్స్ ఉన్నాయి. అంటే బార్గెయిన్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ ఇయర్ రింగ్స్ రూ. 200 చెప్తున్నారండి. చిన్న సైజే గాని, పెద్ద సైజే గాని ఏదైనా కూడా కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. 200, 300, 500 గూడా చెప్తున్నారు. ఇక్కడ వేరే కస్టమర్‌కి చూపించటానికి నాకు శాంపుల్ పెట్టి చూపిచ్చారు. బట్ చాలా కలెక్షన్ ఉందండి. చాలా బావున్నాయి ఇయర్ రింగ్స్, స్టడ్సే గానీ, హ్యాంగింగ్సే కానీ, జుమ్కీసే గానీ, ఏవైనా కూడా చాలా బావున్నాయి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా. నేనైతే ఒక సెట్ తీసుకున్నాను. వెళ్ళాక తప్పదు కదా! ఎంత కాస్ట్ ఉన్నా గూడా తీసుకోవాలనిపిస్తది. అన్ని వాటిల్లో ఏమి తీసుకోకుండా అయితే అమ్మాయిలు ఖచ్చితంగా బయటకి రారు. సో, ఈ సెట్ అయితే నేను తీసుకున్నాను. జస్ట్ శాంపుల్ పెట్టి చూపిస్తున్నాను మమ్మీకి బావుందా అని జెప్పి. బ్లూ కలర్ అయితే అన్నిటి మీదకి మ్యాచ్ అయితదని జెప్పి ఈ కలర్ తీసుకున్నాననమాట. ఈ డ్రెస్ మీద కూడా మ్యాచ్ అయింది. యాక్చువల్‌గా పెట్టేసుకుందాం అనుకున్నా. బట్ పెట్టుకోలేదు. ఇక్కడ మనం తీసుకున్న ఐటెమ్స్ అన్నిటికి బిల్లేసి ఇచ్చిన తర్వాత బయటకిచ్చేస్తున్నారు ఒక పర్సన్‌కి. కవర్ మీద అమౌంట్ రాసేసేసి మనం అమౌంట్ వేసిన తర్వాత ఆ కవర్ అనేది మనకిచ్చేస్తున్నారనమాట. చూడండి, ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువుంది. ఈ స్టాల్‌కి నేను తర్వాత వెళ్ళాను. అప్పుడు వెళ్ళలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళాను. చూపిస్తాను ఈ వీడియోలోనే మీకు దాని ప్రైసెస్ ఎట్లా ఉన్నాయి, క్వాలిటీ ఎట్లా ఉందనేది చూపిస్తాను. అండ్ కిడ్స్‌కి సంబంధించిన ప్లే ఐటెమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదొచ్చేసి వెజిటబుల్ కట్టర్ అన్నమాట. మా మమ్మీ ఒకటి తీసుకున్నారు. రూ. 500 అంట. చాలా బాగా వర్క్ అవుతుంది. షార్ప్ పెన్‌గా గూడా ఉంది బాగా. సో, ఇదయిపోయిన తర్వాత హోమ్ యాక్సెసరీస్, కిచెన్ అప్లయెన్సెస్ స్టాల్‌లోకైతే వచ్చేసాము. ఈచ్ ఐటెమ్ రూ. 10 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. మనకి ఐటెమ్స్ మీదే కాస్ట్ అనేది వేసేసారు. ఒక లైన్‌లో నుంచి వెళ్ళి ఇంకొక లైన్‌లో నుంచి రావటం అన్నమాట. ఆ యూ షేప్ మొత్తం ఇలా కిచెన్ అప్లయెన్సెస్ ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. మనకి ఏ టు జెడ్ కిచెన్ ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో, నైఫ్సే కానీ, స్పూన్సే గానీ, ఫోర్క్ అని ప్రతీది గూడా, ఇంకా రోటీ మేకర్స్ అని, బౌల్స్, చిన్న చిన్న డబ్బాలు అట్లా అన్నీ ఏ టు జెడ్ ఉన్నాయన్నమాట కిచెన్‌కి సంబంధించినవన్నీ. ఇంకా మినియేచర్ వీడియోస్ తీసేవాళ్ళుంటారు కదా! వాళ్ళకిది బెస్ట్ స్టాల్ అండి. చిన్న చిన్న ఐటెమ్స్ అన్నీ, మినియేచర్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. చిన్న చిన్న బిందెలు, స్పూన్స్
ఎక్సెట్రా, ఎక్సెట్రా ఉన్నాయన్నమాట ఇక్కడ. అన్నీ వీటి మీదే రేట్ వేసేసి ఉంటాయి కదా! చూసి తీసుకోండి. కొన్నైతే వర్తియే ఉన్నాయి. కొన్నైతే చాలా ఎక్కువున్నాయి. అంటే లాస్ట్ టైమ్ డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు చూసానన్నమాట. ఒక స్పూన్ సెట్ తీసుకున్నాం మేము. అది హాఫ్ డజన్ అంటే 6 పీసెస్ వచ్చేసరికి 49 రూపీస్ పడింది డీమార్ట్‌లో. బట్ ఇక్కడ ఈచ్ పీస్ 20 రూపీస్ వేసాడు. తర్వాత చూసుకుంటే గాని అర్థం కాలేదు ఎంత ప్రైస్ ఉంది అనేది. కొన్ని కొన్ని ఐటెమ్స్ మీకు తెలిసే ఉంటాయి గదా! సో, చూసి తీసుకోండి అట్లాంటివి. నెక్స్ట్ అవి తీసుకొని బయటకొచ్చిన తర్వాత ఇలా స్కర్ట్స్ అండ్ టాప్స్ కనిపించినియన్నమాట. ఇక్కడొక చోట ఆగాను నేను. ఇక్కడొక 3 పీసెస్ తీసుకున్నాను ఇండివిడ్యుయల్‌గా. అంటే స్కర్ట్ ఒకటి, 2 టాప్స్ తీసుకున్నాను. జీన్స్ మీద టాప్ ఒకటి, స్కర్ట్ మీద టాప్ ఒకటన్నమాట. టాపొచ్చి ఈచ్ 300 రూపీస్ పడింది. స్కర్టొచ్చి 200 రూపీస్. ఇవి వర్తీయే ఉన్నాయి. బట్ క్వాలిటీ గూడా చూసి తీసుకోవాలి. కొన్ని అంతగా బాలేదు క్వాలిటీ అది. ఇక్కడ నేను తీసుకున్న క్లాత్స్ కూడా ఫిక్స్‌డ్ రేటే. నో బార్గెయినింగ్ అండి. సో, మళ్ళీ నెక్స్ట్ మా మమ్మీ ఇక్కడికి తీసుకొచ్చేసారు. హోమ్ అప్లయెన్సెస్, కిచెన్ అప్లయెన్సెస్ దగ్గరికి. ఇదొచ్చేసరికి కాస్ట్ 300 రూపీస్ పడిందండి. నాన్ స్టిక్ కడాయి. అండ్ ఈ స్పూన్ సెట్ వచ్చేసరికి 60 రూపీస్ అంట. కొంచెం ఎక్కువే ఉన్నాయి. నేను చెప్పాను కదా! డీమార్ట్‌లో తీసుకున్నానని చెప్పి. అవి ఇవే అన్నమాట. ఈచ్ స్పూన్ 20 రూపీస్ పడింది. ఇవొచ్చేసరికి 50 రూపీస్ అంటండి. అండ్ ఫోర్క్ సెట్ 60 రూపీస్. మినియేచర్ థింగ్స్ అని చెప్పాను కదా! అవి కూడా ఉన్నాయిక్కడ. అండ్ రోటీ మేకర్స్, రోటీ స్టిక్స్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇక్కడ. ఈచ్ 50 రూపీస్, 60 రూపీస్, 70 రూపీస్, 90 అట్లా ఉన్నాయి. సైజుని బట్టి ఉన్నాయన్నమాట. చాలా మోడల్స్ ఉన్నాయి రోటీ మేకర్‌కి సంబంధించినవి. నేను ఇది ఫస్ట్ టైమ్ చూడటం. ఇన్ని మోడల్స్ ఉంటాయని నాకు తెలీదు. ఇది కూడా 50 రూపీస్ అంట. పప్పు చేసుకుంటాం గదా! అది. అండ్ ప్లేట్స్, ఫైబర్ ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్, చిన్న చిన్ని బౌల్స్, ప్లాస్టిక్ ఐటెమ్ అన్నీ ఉన్నాయి. అండ్ వాటర్ బాటిల్స్ కానీ, కిడ్స్‌కి సంబంధించినవి, కిడ్స్ లంచ్ బాక్సెస్. ఈ చిన్న చిన్న ఐటెమ్సే మా మమ్మీ తెలియకుండా 1000 రూపీస్ బిల్ చేసింది. అంటే చిన్న చిన్న ఐటెమ్స్ 20 రూపీస్, 10 రూపీస్, 50 రూపీస్ ఇట్లా ఉంటాయి గదా! అన్ని ఐటెమ్స్. ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ట్రేలో వేసుకుంటా వెళ్ళిపోయింది. బిల్ చూసేసరికి 1000 రూపీస్ అయింది. అంత అవుతదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంతే కదా! స్టార్టింగ్ నుంచి అంటే అన్నీ ఒకే చోట ఉండటంతో ఆహ్, సెపరేట్‌గా షాప్‌కెళ్ళాల్సిన అవసరం ఉండదు మనకి. అవసరం లేనిది గూడా అప్పుడు మనకి సడెన్‌గా గుర్తొస్తది. అరే! ఇది ఉంటే బావుంటుంది కదా! అని అనిపిస్తది. చూడండి ఈ బౌల్స్ స్టీల్ బౌల్ చాలా బావుంది క్వాలిటీ గూడా. 75, 55 అట్లా ఉన్నాయి. చాలా స్ట్రాంగుందండి బౌల్ కూడా. సైజ్‌ని బట్టి ప్రైసెస్ కూడా ఉన్నాయి. ఇది బయట ఎంతుంటదో నాకు ఐడియా లేదు. మా మదర్ తీసుకున్నారు. ఇది చిన్న పాట్ లాగా భలే ఉంది గదా! చిన్నగా నాకు భలే అనిపించింది ఇది చూస్తే. ఇంకా చిన్న చిన్న బౌల్స్ చిన్నవి చూడండి 45 రూపీస్ బౌల్ అంట అది. ఇంకా 50 రూపీస్ చిన్ని చిన్ని బౌల్సే 50 రూపీస్, 45 రూపీస్ అట్లా ఉన్నాయి. ఐ మీన్ చిన్న చిన్న గిన్నెలు. ఇంకా లిడ్స్ 60 రూపీస్ కాడ నుంచి 90 రూపీస్, 200 రూపీస్ వరకు గూడా ఉన్నాయి ఈ లిడ్స్ అనేవి. చూడండి ఇది 90 రూపీస్ అంట. దాని మీదే కాస్ట్ అన్నీ వేసేసున్నాయి. ఇంకా ఈ కడాయొచ్చి 90 రూపీస్. ఇది నాన్ స్టిక్ అంత ఐడియా లేదు. ఇది ఎంత పడిందో కాస్ట్ దాని మీద కూడా అంత చూడలేదు నేను. జస్ట్ వీడియో కోసం షూట్ చేశాననమాట. ఇది వచ్చి 150 రూపీస్ ఉంది. సో, ఆ స్టాల్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఈ స్కారీ హౌస్ అనేది కనిపించింది. ఐ లవ్ నుమైష్ స్కారీ హౌస్. మేమైతే వెళ్ళలేదు. బట్ జస్ట్ షూట్ చేశాను. ఇది కూడా పెట్టడం ఇక్కడ చాలా భలే అనిపించింది నాకు. ఇక్కడ స్కారీ హౌస్ కూడా పెట్టడం. నార్మల్‌గా అయితే థియేటర్స్‌లో కానీ, మాల్స్‌లో కానీ ఐ మీన్ సారీ థియేటర్స్ కాదు. మాల్స్‌లో ఇట్లాంటి వాటిల్లో పెడతారు కదా! ఇక్కడ ఎగ్జిబిషన్‌లో గూడా పెట్టడం నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది. నేనెక్కడా కూడా ఎగ్జిబిషన్‌లో ఈ స్కారీ హౌస్ అనేది చూడలేదు. నెక్స్ట్ దాని తర్వాత కొంచెం ముందుకొస్తే కిడ్స్ ప్లే ఐటెమ్స్ ఉన్నాయి. ఏరోప్లేన్ అని, షిప్ అని ఇలా చిన్న చిన్నవి కిడ్స్‌కి రిలేటెడ్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ షాపింగ్ ఉంది. దాని తర్వాత ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. మనకి నార్మల్‌గా స్నాక్స్ అని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇలా ఐస్ క్రీమ్స్, స్వీట్స్ ఇట్లా అన్నీ మనకి మొత్తం వేలోనే ఉంటది. సెపరేట్‌గా ఫుడ్ కోర్ట్ అనేది ఏముండదు. లైక్ ఇక్కడ నేను చూపిస్తున్నది చాట్ సెంటర్ ఇది చైనీస్‌కి రిలేటెడ్ అన్నమాట.
సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఉంటుంది ఇక్కడ. నుమాయిష్ మొత్తంలో 2 ప్లేసెస్‌లోనే ఉందనుకుంటా ఇది సిట్టింగ్. చూడండి ఎంత బల్క్ క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తున్నారో. అంటే చాలా మంది విజిట్ చేస్తున్నారు కదా! ఎట్ ఏ టైమ్ ప్రిపేర్ చేసేస్తున్నారు. కరెక్ట్‌గా ఇవి షూట్ చేసే టైంకి కెమెరా ప్రాబ్లమ్ వచ్చింది. బ్లర్‌గా వచ్చింది. సరింగా వర్క్ అవ్వలేదు. చాలా హాట్‌గా సర్వ్ చేస్తున్నారు. మేము ఆర్డర్ చేసిన ఐటెమ్స్ అన్నీ కూడా చాలా హాట్‌గా ఉన్నాయి. అసలు ఫుల్ రష్ ఉందండి. అందరూ తిరిగి అలసిపోయి ఈ స్టాల్‌కైతే వచ్చేస్తున్నారు. ఐ మీన్ ఈ ఫుడ్ కోర్ట్‌కి అయితే వచ్చేస్తున్నారు అందరూ. సిట్టింగ్ కూడా ఉంది కాబట్టి. నార్మల్‌గా అయితే పక్కన మనం నడుస్తున్నప్పుడు సైడ్‌లోనే ఉంటాయి గదా! అన్నీ. ఏదైనా పానీపూరి కానీ, ఇలా చిన్న ఐటెమ్స్ నించొని తినేసేవి ఉంటాయి కదా! ఇక్కడ మాత్రం సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఉంది. ఇంకొక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. అది అటు సైడ్ అయితే నేను వెళ్ళలేదు. బట్ టేస్ట్ అది గూడా చాలా బావున్నాయండి. ప్రైస్ అయితే బయట కన్నా ట్రిపుల్ ఉందండి. నార్మల్‌గా పూరి ప్లేట్ వచ్చేసరికి మనకి బయట రూ. 60 అట్లా ఉంటది గదా! రూ. 40, రూ. 60 అట్లా ఉంటది. బట్ ఇక్కడ ప్లేట్ రూ. 180 అండి. ఇంకా పావు బాజీ వచ్చి రూ. 160 ప్లస్సే ఉందండి. ఏదైనా గాని ప్లేట్. మేము తీసుకున్నది పావు బాజీ అండ్ 1 ప్లేట్ పూరి అండ్ గోబీ మంచూరియా ఒకటి తీసుకున్నాము. సో, ఇంకా ఫుడ్ కోర్ట్ నుంచి బయటకొచ్చిన తర్వాత థ్రిల్ రైడ్స్ అంటే అమ్యూజ్‌మెంట్ రైడ్స్ అనేవి ఉన్నాయి. ఆల్‌మోస్ట్ 10 ప్లస్ ఉన్నాయండి రైడ్స్. జెయింట్ వీల్ అని, కొలంబస్ రైడ్, టాయ్ ట్రైన్, బ్రేక్ డాన్స్, రోలర్ కోస్టర్, టోరా, స్వింగ్ చైర్ రైడ్, బంపర్ కార్స్, డ్రాగన్ ట్రైన్, డ్రాప్ టవర్ ఇలా చాలా రైడ్స్ ఉన్నాయి. అండ్ ఇవి కాకుండా కిడ్ ఫ్రెండ్లీ రైడ్స్ అండ్ స్టాల్స్ విత్ గేమ్స్ లైక్ షూటింగ్ బెలూన్స్ అని, రింగ్ టాస్ అని ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. బాస్కెట్ బాల్ లాంటివి. చూడండి ఇక్కడ కనిపిస్తున్న టెడ్డీ బేర్ అండ్ ఎలిఫెంట్ బొమ్మలు ఇవన్నీ పర్చేస్ చేయటానికి కాదనమాట. బాస్కెట్ బాల్. అంటే రూ. 500కి 3 బాల్స్ ఇస్తారు మనకి. బాస్కెట్‌లో ఒక్కటి పడినా గూడా మనకి ఆ ఎలిఫెంట్ ఆర్ ఆ టాయ్స్ అనేది అక్కడ ఏముంటాయి అవి ఆ టాయ్ అనేది మనకిస్తారనమాట. మేము వెళ్ళినప్పుడు ఒక టూరిస్ట్ వాళ్ళు ఉన్నారనమాట అక్కడ. 500 పెట్టి 3 బాల్స్ తీసుకున్నారు. బట్ అవి పడలేదు. నెక్స్ట్ మళ్ళీ 500 పెట్టి వేశారు. అది కూడా పడలేదు. ఇంకొక 500 పెట్టి వేశారు. అది గూడా వేస్ట్ అయిపోయింది. సో, మొత్తానికి రూ. 1500 అయితే బొక్కబెట్టారు. ఇంకా అక్కడే ఉన్నారు. మేము వచ్చేసరికి కూడా ఐ మీన్ మేము అక్కడి నుంచి వచ్చేసాము. బట్ వాళ్ళు ఇంకా స్టిల్ అక్కడే ఉన్నారు. ఇంకా వేస్తున్నారేమో మాకంత ఐడియా లేదు. చూడలేదు. సో, ఈ ట్రైన్ చూస్తున్నారు కదా! నడవలేని వాళ్ళకి కిడ్స్‌కి మొత్తం నుమాయిష్ అంతా రౌండ్ వేయొచ్చనమాట ఈ ట్రైన్‌లో. అండ్ ఈ ఎగ్జిబిషన్‌లో ఆల్‌మోస్ట్ 2200 ప్లస్ స్టాల్స్‌ని అరేంజ్ చేస్తారండి. మనకి దొరు మనకి దొరకని ఐటెమ్ అంటూ ఉండదు. ఏ టు జెడ్ పిల్లల నుండి పెద్దల వరకు అన్ని ఐటెమ్స్ దొరుకుతాయి. లైక్ క్లాతింగ్, జ్యువెల్లరీ, శాండిల్స్, హౌస్ హోల్డ్ ఐటెమ్స్, కిచెన్ అప్లయెన్సెస్, మొబైల్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్, డెకార్ ఐటెమ్స్ ఇలా ఎక్సెట్రా ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా చిన్న పిల్లలు ఆడుకోటానికి ప్లే ఐటెమ్స్ ఉంటాయన్నమాట. సో, ఏ టు జెడ్ అన్నీ ఒకే చోట ఇక్కడ దొరకటంతో ఇక్కడికి రావటానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్, ఫుడ్ కోర్ట్ ఇలా అన్నీ ఉంటాయి కదా! సో, నుమాయిష్‌కే వచ్చేస్తారు జనమంతా. అండ్ ఇక్కడ బార్గెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. క్లాత్స్ అవి ఫిక్స్డ్ రేట్ ఉన్నా కూడా మిగతావి బార్గెయిన్ చేయొచ్చు. వాళ్ళు నార్మల్ ప్రైస్ కన్నా కొంచెం ఎక్కువే చెప్తారు. బట్ మనం అడిగితే ఇచ్చేస్తారు తగ్గించి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! గ్లాస్ ఐటెమ్స్, పికిల్స్ స్టోర్ చేసుకోటానికి గానీ, కప్స్ కానీ, ఇలా ఈ గ్లాస్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. గాజువి. మనకి హైదరాబాద్‌లో ఇలాంటివి దొరకడం కొంచెం కష్టం కదా! మేమైతే ఆన్‌లైన్‌లోనే ఎక్కువ పర్చేస్ చేస్తాం ఇట్లాంటివి. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్తున్నారు. ఈ ప్లేట్సే కానీ, గ్లాసెసే కానీ, కప్స్ అని, ఈ జార్స్ అని, అన్నీ కొంచెం రేట్ ఎక్కువనే ఉన్నాయి బయట కన్నా కూడా. బట్ నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. క్వాలిటీ బావున్నాయి. ఇంకా ఎలానో వచ్చాను కదా! అని చెప్పి మొబైల్ యాక్సెసరీస్ దగ్గరికి కూడా వచ్చేసాను. అవి కూడా ఉంది. ఆ స్టాల్ కూడా ఇక్కడ. నేను యూజ్ చేసే మొబైల్‌కి కేసెస్ అంతగా దొరకట్లేదు ఆన్‌లైన్‌లో తప్ప. సో, ఇక్కడ నేను ఒక మొబైల్ కేస్ ఒకటి తీసేసుకున్నాను. ఆ తర్వాత శాండిల్స్ స్టోర్‌కి అయితే వచ్చేసామండి.
చెప్పల్స్ అనేవి బార్గెయిన్ కంపల్సరీ అండి. ఖచ్చితంగా బార్గెయిన్ చేస్తే వాళ్ళు కాస్ట్ తగ్గిస్తారు మనకి. ఎంతలా తగ్గిస్తారంటే ముందు ముందు వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మా మదర్ ఒక శాండిల్ సెట్ తీసుకున్నారు. బట్ అవి ఇంటికొచ్చిన తర్వాత ఒక 1 వీక్‌లోనే అవి పోయాయి. అంటే తెగిపోయినాయి అవి. మా మమ్మీ తీసుకున్న శాండిల్స్ అయితే రూ. 300 పడింది. రెగ్యులర్ వేర్‌కి తీసుకున్నారనమాట. బట్ ఉంటాయి ఇక్కడ గూడా క్వాలిటీవి గూడా ఉన్నాయి. నేను తీసుకున్న ఐటెమ్ అయితే చాలా క్వాలిటీ ఉంది. తక్కువ ప్రైస్‌కి కూడా ఇచ్చారు వాళ్ళు. మీరు స్టాల్‌ని చూసుకొని అంటే చెప్పల్స్ ఎక్కడ బావుంటాయో మనకి చూస్తే అర్థమైతది కదా! చూసుకొని తీసుకోండి. ఈ స్టాల్‌లో అయితే అంతగా క్వాలిటీ బాలేదు. రేట్ కూడా పెద్దగా తగ్గించట్లేదు. తగ్గిస్తున్నారు బట్ ఎక్కువ తగ్గించట్లేదు. ఇంకొక స్టాల్‌కి అయితే వెళ్ళాను నేను. అక్కడ రేట్ బాగా తగ్గించారు. రూ. 1500 చెప్పల్స్ చెప్తే ఆల్‌మోస్ట్ రూ. 350 వరకు వచ్చేసిందనమాట. అట్లా ఉంటది. ఒక రో మొత్తం శాండిల్సే ఉన్నాయన్నమాట. శాండిల్ స్టాల్సే ఉన్నాయి. ఒక దాంట్లోకే వెళ్ళిపోయి దాంట్లోనే తీసుకోవాలని చూడకండి. దాంట్లో చూసి వేరే దాంట్లోకెళ్ళి అవి నచ్చకపోతే మళ్ళీ ఇక్కడికి రావచ్చు కదా! అలా అయితే చేసుకోండి మీరు. ఎందుకంటే ఒక స్టాల్‌లో రూ. 300 చెప్తే ఇంకొక స్టాల్‌లో రూ. 1500 కూడా చెప్తున్నారు. సేమ్ క్వాలిటీ, సేమ్ మోడల్ కూడా. సో, అట్లా ఉంటదన్నమాట ఇక్కడ. చూడండి వింటర్ సీజన్‌లో యూజ్ చేసేవి, ఇంకా షుగర్ పేషెంట్స్ యూజ్ చేసేవని అన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట ఇక్కడ శాండిల్స్ అనేవి. కిడ్స్‌కి గూడా ఉన్నాయి చూడండి. చాలా చిన్న చిన్న బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి శాండిల్స్ అన్నీ చిన్న చిన్నవి. కిడ్స్‌కి రిలేటెడ్. అండ్ ఇక్కడొచ్చేసరికి జెంట్స్ వేర్ అన్నమాట. ఈ స్టాల్‌కైతే నేనొచ్చేసాను. మీకు చెప్పాను కదా! రూ. 1500 చెప్పారు అని జెప్పి షాక్ అయిపోయాను నేనైతే. అంత ఉండదు. బట్ నేను అట్‌లీస్ట్ 600, 700 అట్లా ఎక్స్‌పెక్ట్ చేశాను నేను. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో అంత కాస్ట్ అనేది ఉండదు. నాకనిపించింది వీళ్ళు కావాలనే జెప్తున్నారు అని జెప్పి. ఒక స్టాల్‌లోనే ఇచ్చేవాళ్ళు, చూపించేవాళ్ళు ఉంటారు గదా! డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు అక్కడ. ఒక్క పర్సన్ ఒక రేట్ చెప్తే, ఇంకొక పర్సన్ ఇంకొక రేట్ చెప్తున్నారు. అంటే పర్సన్‌ని బట్టి పర్సన్‌కి అలా ఆ రేట్స్ చెప్తున్నారనమాట. చూసి తీసుకోండి. సో, ఆ స్టాల్‌లోనే నాకు వైట్ శాండిల్స్ ఒకటి, షూస్ ఒకటి తీసుకున్నాను. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉన్నాయవి. సో, నాకు రూ. 1500 చెప్పిన శాండిల్స్ రూ. 350కైతే ఇచ్చారు. యాక్చువల్‌గా నేను అడిగిందైతే రూ. 600కి. ఏం జరిగిందంటే, ఇంకొక షూస్ కూడా తీసుకుందామని జెప్పేసి చూస్తుంటే, వాళ్ళు సరిగ్గా చూడలేదనమాట. సో, అందుకే అవి గూడా వద్దని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చేస్తుంటే, వాళ్ళు ఫైనల్ రేట్‌కి 350కి ఇస్తాం మేడం అని చెప్పి పిలిచారు. సో, దాని తర్వాత షూస్ కూడా చూపించారు. యాక్చువల్‌గా వాళ్ళు చెప్పింది 1200 షూస్. బట్ మాకిచ్చిందయితే రూ. 500కి. అండ్ మా బ్రదర్ కూడా ఒక షూ సెట్ తీసుకున్నారు. అది గూడా అంతే ఎక్కువ చెప్పారు. రూ. 500కైతే ఇచ్చారు ఫైనల్‌గా. సో, ఫ్యామిలీ ప్యాక్ లాగా అందరం ఒకే చోట తీసేసుకున్నాము. ఒకే షాప్‌లో. అది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి పిస్తా హౌస్ అనేది ఉంటుంది మనకి. దానికి ఎగ్జాక్ట్ అపోజిట్‌లోనే ఉంటుంది ఈ శాండిల్స్ షాప్. మళ్ళీ పిస్తా హౌస్ అంటే బయట అనుకోకండి. నుమాయిష్‌లోనే పిస్తా హౌస్ అరేంజ్ చేశారు. సో, దానికి అపోజిట్‌లోనే శాండిల్స్ షాప్. అదయిన తర్వాత జుమ్కాస్ అండ్ బ్రేస్లెట్ ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత బ్యాంగిల్స్ స్టోర్‌కయితే వచ్చేసాను. బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయండి. ఇప్పుడు మా మదర్ చూస్తున్న బ్యాంగిల్స్ రూ. 200 చెప్పారండి. 4 బ్యాంగిల్స్ మాత్రమే ఉన్నాయి. చాలా కాస్ట్ ఎక్కువున్నాయి ఇక్కడ. బట్ మోడల్స్ ఓకే. ఓకే ఉన్నాయి. రెగ్యులర్ మోడల్సే డిఫరెంట్ మోడల్స్ ఏం లేవు. అవి గూడా కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి. ఏ ఎగ్జిబిషన్‌లో అయినా పాపడ్ కామన్ కదా! మా బ్రదర్‌కి అయితే పాపడ్ పిచ్చి. అది మాత్రం కన్ఫర్మ్‌గా తీసుకుంటాడు. బట్ దాని కాస్ట్ రూ. 100 ఈచ్ అట. చాలా ఎక్కువ కదా! బట్ టేస్ట్ అయితే బావుంది. బిట్ ఆయిలీగా గూడా ఉంది. సో, ఇక తిరిగి తిరిగి అలసిపోయి మేము పాపడ్, ఇంకా కూల్ డ్రింక్ తీసుకుంటే మా మమ్మీ టీ తీసుకుంది. సింగిల్ టీ రూ. 20 అట. వాటర్ లాగా ఉన్నాయి అవి. ఏం బాలేవు అంటుంది. మన ఇంట్లో అయితే రూ. 20కి 4 కప్స్ పెట్టుకోవచ్చు చిక్కగా అని ఫన్ చేస్తుంది మా మమ్మీ. అండ్ కూల్ డ్రింక్ థమ్స్ అప్ 300 ఎంఎల్ గ్లాస్ బాటిల్ వచ్చేసరికి రూ. 80 అంటండి. ఎంత కాస్ట్ ఉందో గదా! అండ్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అదర్ స్టేట్స్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఇంకా ఫుడ్‌కి పక్కా ఫాన్స్ ఉంటారండి ఇక్కడ. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఐస్ క్రీమ్స్ దగ్గర నుండి బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్స్, స్నాక్స్, హలీం వరకు గూడా అన్నీ ఉంటాయి. మెయిన్‌లీ పిస్తా హౌస్ హలీం ఇక్కడ ఫేమస్. అండ్ కునాఫా స్టోరీ కూడా.
డెఫినెట్‌గా ట్రై చేయండి. ఈ నుమాయిష్‌ని విజిట్ చేసిన వాళ్ళు. అండ్ మేము పాపడ్ అండ్ కూల్ డ్రింక్స్ తీసేసుకున్న తర్వాత బెడ్ షీట్స్ కోసం వచ్చేసామనమాట. మా ఫాదర్ బెడ్ షీట్స్ తీసుకుందామంటే, ఇంకా ఆ స్టాల్‌కి కూడా వెళ్ళిపోయాము. యాక్చువల్‌గా ఇక్కడ రూ. 1000కి 3 బెడ్ షీట్స్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బావున్నాయి. కాటన్ చాలా బావున్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఈ వీడియోలో ముందే మీకు చెప్పాను కదా! క్లాతింగ్ అనేది ఫిక్స్డ్ రేట్ ఉంటుందని చెప్పి. 99% నాకు కనిపించినంత వరకు కూడా ఫిక్స్డ్ రేటే ఉన్నాయి క్లాతింగ్ అంతా కూడా. సో, ఈ బెడ్ షీట్స్ అండ్ పిల్లో కవర్స్ ఇట్లాంటివి కూడా ఫిక్స్డ్ రేట్. రూ. 1000కి 3 సెట్స్ అన్నమాట. సో, నేను ఇంకా రూ. 1000కి 3 పీస్ తీసేసుకున్నాము. ఇందాక బ్యాగ్ స్టోర్ ఒకటి చూపిచ్చాను కదా! అది ఇదేనండి. ఇప్పుడు వచ్చాను ఈ స్టోర్‌కి. ఇక్కడ ప్రైసెస్ అది కూడా కొంచెం ఎక్కువ అనిపించింది. ఇదొచ్చేసరికి రూ. 2000 చెప్పారు. సో, మేమంత తీసుకోలేదు హ్యాండ్ బ్యాగ్స్. బయటకి వెళ్ళిన తర్వాత తీసుకున్నాము. లైక్ రూ. 100, రూ. 200వి లెదర్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. జూట్ బ్యాగ్స్ అట్లాంటివి ఉన్నాయి. ఇట్లాంటివి కూడా బయట ఉన్నాయి. బట్ ఇక్కడ మేము ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. బట్ ఉంటాయో లేదో క్వాలిటీ మంచిగుంటదో లేదో అని చెప్పి తీసుకోలేదన్నమాట. బట్ చూడటానికైతే క్వాలిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి రూ. 100. రూ. 100 నుంచి మనకి 5000, రూ. 6000 వరకు కూడా మనకి అవైలబుల్‌లో ఉన్నాయి. ఈ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అనేవి. అండ్ లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. మేము ఈవినింగ్ 4కి లోపలికి వెళ్ళిన వాళ్ళం. నైట్ 9కి బయటకొచ్చామండి. బయట చూడండి ఎంత రష్‌గా ఉందో అసలు. ఇంకా వస్తూనే ఉన్నారు. 8:30, 9 అవుతున్నా కూడా బయట మేము బ్యాగ్స్ తీసుకున్నామని చెప్పాను కదా! హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడేనండి అది. మా మదర్ ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నారు. నేను కూడా ఇట్లాంటిది తీసుకున్నాను కానీ అది వేరే మోడల్ అన్నమాట. అది వేరే స్టోర్‌లో తీసుకున్నాను. ఐ మీన్ వేరే దగ్గర తీసుకున్నానన్నమాట. ఇది వచ్చేసి బ్యాగ్ రూ. 400 చెప్పాడు. కానీ రూ. 200కి ఇచ్చాడు. క్వాలిటీ అది ఎలా ఉంటదో అంత ఐడియా లేదు నాకు కూడా. చూడండి బయట లైటింగ్స్ అవి కిడ్స్‌కి సంబంధించినవి, బల్బ్స్, ఇంకా ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ ఇంకా చాలా ఐటెమ్సే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి చూసేసుకొని ఇంకా మెట్రో స్టేషన్‌కయితే వచ్చేసాము. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గరే అని చెప్పాను కదా! సో, ఇంకా అక్కడికొచ్చేసాము. అక్కడ చూడండి ఇంకా ఎంత రష్ ఉందంటే మేము చూపించేవి వీళ్ళంతా గూడా ఎగ్జిబిషన్‌కి వచ్చిన వాళ్ళేనండి. నాంపల్లి ఎగ్జిబిషన్ అంత క్రౌడ్ ఉంది. సో, ఈ నుమాయిష్‌లో నేనేమేమి ఐటెమ్స్ తీసుకున్నానో అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను విత్ ప్రైసెస్. సో, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో చాలా లెంథీ అయిపోయింది కాబట్టి. సో, ఇది గైస్ ఇవాల్టి మన నుమాయిష్ కంప్లీట్ టూర్ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. స్టే ఇన్ టచ్.